నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. ఇసుక దోపిడీలో సోమిరెడ్డిదే ఫస్ట్ ర్యాంక్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ట్రంప్ లాంటోళ్లను చాలా మందిని చూసా. కమలా హారిస్. ఈడీ దాడులకు చాయ్ బిస్కెట్లతో వెల్కమ్. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నంద్యాలలో విషాదం, నిద్రలోనే కుటుంబం మృత్యువాత. విస్తరణ వాదం కాదు, అభివృద్ధి కావాలి. ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖలో మెట్రో రైలు నిర్మించాలి. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్. ప్రజలను ఏమార్చి చంద్రబాబు గెలిచారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. 30 ఏళ్ల మా పోరాటం ధర్మమే గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పుపై మందకృష్ణ మాదిగ. ఆర్డినెన్స్ పేరుతో నాటకం. ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఏపీ అప్పులపై గందరగోళం సృష్టిస్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే అంత అన్యాయం జరిగినట్లే. మాజీ మంత్రి కేటీఆర్. ఢిల్లీలో కుండపోత వర్షం, 6 మృతి. స్మార్ట్ ఫోన్ల ద్వారా 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు. ఐక్యరాజ్య సమితి. ఈడీ దాడులకు రాహుల్ గాంధీ భయపడరు. కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్. ఉద్యోగులకు షాక్ ఇచ్చిన టెక్ దిగ్గజం ఇంటెల్. ఇక 18,000 మందిపై వేటు. ఎన్నికల రాజకీయాల్లో బీజేపీకి భంగపాటు తప్పదు. కాంగ్రెస్. ఎన్నికల్లో పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలి. రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ చెత్త. కాంగ్రెస్ సభ్యుల ముఖాల్లో రాక్షసానందం. మండిపడ్డ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.